ఈరోజు రాష్ట్ర సంఘ కార్యవర్గం అంతా కూడా కోటబొమ్మాలి మా ఇంటికి వచ్చి గతంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి రాజీనామా చేసినటువంటి వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం మొత్తం మీద ఉండేటటువంటి కలింగ కోమట్లందరూ కూడాను నాయకులందరూ కూడా వాట్సాప్లో అయితేనేమి ఫోన్ ద్వారా అయితేనేమి వాట్సాప్ ద్వారానైతేనేమి ఫోన్ల ద్వారా అయితేనేమి మరి గత 4 రోజులు పెద్దలందరూ కూడా మన జనరల్ సెక్రటరీ గారు, మన ట్రెజరర్ గారు, అదేవిధంగా వివిధ సంఘాల అధినేతలు అందరూ కూడా, కార్యవర్గ సభ్యులందరూ కూడాను నా దగ్గరికి వచ్చి మరి మీరు ఈ బాధ్యతల్ని వదిలేస్తే ఎలా, ఈ బాధ్యతలు మీరే చెయ్యాలా, మన జాతికి అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఓబీసీ అయితేనేమి, బీసీ అయితేనేమి, ఇంకా ట్రస్ట్ వ్యవహారం అయితేనేమి, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం ఏకోన్ముఖంగా మీకు ఎన్నుకున్నాం. మీరు అర్ధాంతరంగా విడిచిపెట్టేస్తే ఎలా అని నన్ను కోరడం జరిగింది. అయితే నేను కొంత 15 రోజులుగా, అంటే 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, నేటి వరకు కూడా కొన్ని వాట్సాప్ గ్రూపులు అయితేనేమి, మరి కొన్ని కారణాలు అయితేనేమి, ఇదంతా కూడా మన అధినాయకత్వాన్ని దగ్గరికి వెళ్ళటం వలన నేను పార్టీలో రాష్ట్ర పార్టీ సెక్రటరీగా ఉన్నాను. మన కలింగ కమిటీ సాధికార కన్వీనర్గా ఉన్నాను. మరి అటువంటప్పుడు మన జాతిలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు పత్రికగా ముఖాన అయితేనేమి, లేకపోతే 10 మంది మన సమస్యని పంచుకోవడం అయితేనేమి, ఇవన్నీ కూడా మన జాతి శ్రేయస్సు కోరేటటువంటి కింజరాపు వారి దగ్గరికి ఆ విషయాలు చేరటం. మిగతా జాతులన్నీ కూడా సంఘాలు ఉన్నాయి, వాళ్ళంతో వాళ్ళకి ఎంత అవగాహన లోపాలు ఉన్నా వాళ్ళందరూ కూడా బయటి ప్రపంచానికి వాళ్ళ సమస్యలు తెలియనీయకుండా వాళ్ళు నడుస్తుంటే, ఒక్క మన కోమటి జాతే ఇవన్నీ కూడా శాసనసభ్యుల దగ్గరికి అయితేనేమి, మన మంత్రి గారు అచ్చెన్నాయుడు దగ్గరికి అయితేనేమి, పార్లమెంట్ సభ్యుల దగ్గరికి అయితేనేమి, రామ్మోహన్ నాయుడు గారి దగ్గరికి అయితేనేమి వెళ్ళటం వలన ఏమైనా ఓబీసీకి ఇబ్బంది కలుగుతుందేమో, లేకపోతే ఒక ట్రస్ట్ సమస్య పరిష్కరించలేకపోతామేమో, లేకపోతే అది సున్నితమైన సమస్య, ట్రస్ట్ సమస్య, అది చాలా ఓపిక ఉండాలి, ఓర్మి ఉండాలి, అనేక చర్చలు జరిగిన తదుపరే ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కానీ మనలో ఎందుకో సడన్గా నా వలనైతేనేమో, ఇంకొక ఇందులో మన కార్యవర్గ సభ్యులనైతేనేమి, ఎవరి వలనైతేనేమి అది ఒక పెద్ద యుద్ధం జరిగేటటువంటి పరిస్థితిలాగా కనిపించి, కొంచెం ఇవన్నీ కూడా ఏమిటని చెప్పి నేను ఆలోచన చేసి ఇవన్నీ చేయలేనేమో, నా వయసు దృష్ట్యా, నా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా, మా శ్రీమతి గారు అయితే నా ఆరోగ్యం ఆవిడకి ముఖ్యం, నా కుమారుడైతే వాడికి నా సలహాలు ముఖ్యం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నాన్నగారు మీరు ఈ తిరగడాలు చేయడాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎవరు పిలిచినా ఏ కార్యక్రమానికైనా వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు. డాడీ అంటాడు కిరణ్, కొడుకులాగా ఉంటాడు. కిరణ్ నాకు 100 సార్లు చెప్తాడు. ఆ నాన్నగారు చనిపోయినప్పుడు కూడాను మీరు రావద్దు, మీరు వస్తే నేను ఒప్పుకోను అని నాకు హెచ్చరించి, నాకు నేను వెళ్ళకపోయినా సర్దుకున్నాడు. నేను ఏదో రోజు వస్తాను రా నాన్న అని చెప్పి
మరొక అన్ని రకాల క్యాంపులు పెట్టుకొని ఆ సందర్భంగా వెళ్ళి పలకరించడం తప్పించి మాతో పాటు అవతల మన కోలాటి శ్రీనివాసరావు గారు అయితేనేమి, మరి కిరణ్ అయితేనేమి, నేను ఈ పలకం వేయడానికి మా బోయిల్లాటలో మా ముగ్గురు ఉన్నాం. మరి మా ముగ్గురులోనే ఒకటి సమస్య వచ్చినప్పుడు మరి నేను వెళ్ళలేకపోయినానంటే మీరు కొంచెం అర్థం చేసుకోవాలా. నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల వలన నేను మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఇవన్నీ ఒకటి ఆ 2వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఇవన్నీ రావటం, మినిస్టర్ గారు కూడాను ప్రశ్నించడం ఇవన్నీ జరిగినాయి. జాతి ఎందుకు అనైక్యతగా ఉంటుంది, ఎందుకు నిన్న టెక్కల్లో కూడా ఒక సబ్జెక్ట్ జరిగింది, లేకపోతే మిగతా విషయాల్లో కూడా ఏమిటి జరుగుతుంది అసలు అనేది ఆయనకు ఒక ఎందుకంటే మన శ్రేయస్సు కోరే వ్యక్తి, మన జాతి తాలూకా శ్రేయస్సు కన్నా అందులో మా కుటుంబం కూడా శ్రేయస్సు కోరే వ్యక్తి కాబట్టి ఆయన నన్ను ప్రశ్నించి ఏదైనా సరే ఎంత శ్రేయస్సు కోరిన ఏది చేసినా సరే అది నేను జాతిని అనైక్యత కోరిన ఏది చేసినా సరే అది నేను జాతిని అనైక్యత నుంచి బయటికి ఐక్యతగా ఉన్నది అనే భావన నాకు కావాలి. కాబట్టి నేను ఐక్యతగా లేనప్పుడు నేను పరిపాలన చేయడం కూడా కష్టం అన్న ఉద్దేశంతో ఒకటి. రెండోది, వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తి హననం ఎవరికీ జరగకూడదు. వ్యక్తి హననం జరిగింది, అది జరగకూడదు ఎవరికి కానీ. సమస్య ఉంటే సమస్య మీద పోరాడదాం, లేకపోతే సబ్జెక్ట్ మీద నడాలా. వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తి హననం అనేది జరగకుండా ఉండాలి. అది జరిగింది కాబట్టే ఇంతవరకు వచ్చింది, స్టార్ట్ అయింది. అది ఆ వ్యక్తి హననాన్ని లేకంటే మనం నిర్మూలించుకోవాలి ఫస్ట్గా. మీ అందరూ నన్ను కోరుతున్నారు కాబట్టి ఈ వ్యక్తి హననం అనేది ఉన్న వాళ్ళని కూడా మన సంఘంలో ఉంచుకున్నా సరే సుఖం లేదు. అటువంటి వాళ్ళని మనం సంఘం నుంచి మనము బహిష్కరించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. బహిష్కరించడం అంటే మనిషిని బహిష్కరించడం కాదు, మన సంఘం తాలూకా బాడీ నుంచి నిర్మూలన చేయవలసినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. ఇక ముందు ఇటువంటి సమస్యలు జరిగినప్పుడు మా ముగ్గురం కూడాను మాకు ఇవ్వండి. నన్నే కాదు, నాకు అందరూ వచ్చి అన్నారు, మీరు ఎలా చెప్తారో వినుకుంటాం, మీరు ఎలా చేస్తారో చేస్తాం, పూర్తి అధికారాలు మీకు ఇస్తున్నాం అని నాకు అన్నారు. కానీ వద్దు, నాతో పాటు సెక్రటరీ గారు ఉన్నారు, కిరణ్ ఉన్నారు. ఇక ముందు నేను కూడా కొన్ని విషయాల్లో మీ అందరికీ ఓవర్టేక్ చేసి వెళ్ళొచ్చు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొద్దిగా అధ్యక్షుడిగా నేను ఓవర్టేక్ చేశానేమో, అటువంటివి కూడాను జరగకుండా ఉండే విధంగా నేను చూసుకుంటాను. మీరు కూడాను నన్ను సహకరిస్తూ ముందుకు నడిపిస్తే బాగుంటుంది. తర్వాత నీ గ్రూపులు, నేను చర్చల కోసమని మరుసటి రోజు మీటింగ్కి అని ఒక 26 మంది పేర్లు ఏస్టవ్ నాగేశ్వర గారు పెన్ను కాగితం పట్టుకుంటే పేర్లు చెప్పాను. అక్కడికక్కడే టకటక చెప్పాను. ఆ 26 పేర్లని ఇద్దరు కమిటీలో తయారు చేసి దాంట్లో కూడా వాళ్ళ చర్చిల్లో ఎక్కువ ఈ చర్చలు జరుగుతుండడం ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది కలిగజేసాయి. కాబట్టి ఇవన్నీ కూడాను నేను జరగకూడదు. మనం అంతా ఒకటే. ఏది జరిగినా సరే ఆ రాష్ట్ర కమిటీ ద్వారా జరుగుతుంటే అది గౌరవప్రదంగా ఉంటుంది. అది దానికి ఎదుటివాడు కూడా మనకు గౌరవిస్తాడు. మనం ఐక్యతగా ఉంటామంటేనే పనులు జరుగుతాయి. మనం ఐక్యత ఎప్పుడు కోల్పోతామో అని సాధించుకోవడం కష్టం. రేపు ఓబీసీకి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది 26వ తారీఖున. అది అందరికీ అపాయింట్మెంట్ అనేది పార్లమెంట్లో కాబట్టి ఒక 5-6 మన జాతి తరఫున వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి 5-6 వచ్చినప్పుడు అక్కడికి 20-25 మంది మనం చేరితే అందులోనే 5-6 అంటే ఈ పదవుల్లో ఉన్న వాళ్ళమే ముందు ప్లేస్లో ఉంటామని తప్పించి అందరికీ లోపల తీసుకెళ్ళాలని బాధపడవద్దు. కానీ రామ్మోహన్ నాయుడు గారితోనే చక్కగా ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన దగ్గర మనం అందరం కలుసుకొని ఎవరు వెళ్తే లోపలికి వెళ్ళవచ్చు. ఎందుకంటే 5 జాతుల నుంచి ఒక 20 మందికే పెర్మిషన్ ఉందని చెప్పారు. అదృష్టవశాత్తు లాస్ట్ టైం లాగా అందరికీ అవకాశం దొరికితే అందరమే వెళ్తాం. ఇది దానికి ఎవరైనా సిద్ధపడి ఎవరు ప్రయాణం చేసినా తప్పు లేదు. సరదాగా అందరం వెళ్ళొద్దాం. ఈ ఓబీసీ సాధన కోసం ప్రయత్నం చేద్దాం. రాష్ట్రం మొత్తం మీద బీసీ కూడాను వర్తించే విధంగా కృషి చేద్దాం. అన్ని విషయాలు పట్టణవాసులు పట్టణానికి ఎంతవరకు వాళ్ళ ఆధీనంలో వాళ్ళ పాపం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇచ్చేయండి అనేసరికి ఒక సమస్య వచ్చేసింది. ఇది అలా కాదు. ఆ పెద్దలు మన పెద్దలను కూర్చొని ఒక చర్చా వాతావరణంలోకి తీసుకెళ్ళి 1-2 సార్లు చర్చలు చేసుకొని దాన్ని ఒక లైన్లో పెడితే బాగుంటుంది. కానీ అది ఏదో నేను జాతికి అంకితం చేస్తానని నేను కూడా తప్పు చేశాను. జాతికి అంకితం చేస్తామన్నంతో అది జాతి అంతా కూడా ఇచ్చేస్తున్నారు కాదు తీసుకుందాం అన్నటువంటి పరిస్థితికి వచ్చేసారు. అది నా మాట అది కొంచెం ఫాస్ట్గా వాడవలసి వచ్చినటువంటి పరిస్థితిలో వాడేశాను. ఇక ముందు మనం ఏంటంటే చర్చల మూలంగానే చేద్దాం. ముందుగా చర్చల్లోన మా ముగ్గురం కూడాను అక్కడ ఉన్న పెద్దలతోని
చర్చ జరిపి ఆ తర్వాతే మనం ఒక 5 మందో 10 మందో వెళ్ళి ఆ తర్వాత మనం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కోరుతున్నారు కాబట్టి కొంచెం డిసిప్లైన్ మన జాతిలో ఉంటే మళ్ళీ ఇప్పుడు మనం నాయకుల దగ్గరికి నేను రేపో ఎల్లుండో మాట్లాడి నాయకుల దగ్గర కూడా ఒక సమావేశం పెట్టే ఏర్పాటు చేయిస్తాను. అప్పుడు అందరికీ ఇన్వైట్ చేస్తాను. అప్పుడు రండి, తప్పకుండా రండి. అచ్చెన్నాయుడు గారితో ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఆయనకు మనము అందరికి కూడా ఏదో టైం ఇస్తే ఆ టైంలో మళ్ళీ పెద్దలందరూ ఉపయోగపడి వస్తే మనకు మంచి జరిగితే అవన్నీ మాట్లాడదాం, అవన్నీ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పిల్లలు కానీ నా భార్య కానీ అంటున్నా మరి ఇంత ప్రేమాభిమానాలు అన్నీ చూపించి నన్ను ఇంత దినిగా మీ అందరూ కోరుతున్నారు కాబట్టి మరి నేను కూడాను నో అని చెప్పే పరిస్థితిలో లేకపోతున్నాను. తప్పించి మరొక ఉద్దేశం కాదు. నాకు కూడా కొంచెం చూసారా మాట్లాడిన తర్వాత కొంచెం ఆయాసం వచ్చేస్తుంది. ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇంతమంది పెద్దలు ఈ జిల్లా నుంచి విజయవాడ నుంచి కూడా పాపం వాళ్ళు ఒక 4-5 ఫోన్లు చేసి మీరు కాదంటే మరి మేము రావాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా ఫోన్లు చేశారు. కాబట్టి మీ అందరినీ మనమందరం నాయకులుగా మనందరం కలుసుకుంటున్నాం. కానీ ప్రజల్లో కూడా ఆవేదన నాకు తెలిసింది. ప్రజల్లో కూడా ఆవేదన నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఏంటి మీరు రాజీనామా చేస్తామన్నారని చెప్పేసి ఆవేదన చెందడం. ఈవేళ మా వదిన గారు, మా అన్నయ్య గారు, మా కజిన్ బ్రదర్ తాలూకా భార్య ఫోన్ చేసి ఏంటి బాబు అవి మరి వదిలేస్తారా జాతికి అని చెప్పేసి ఆవిడ కూడా నాకు అన్నది. ఇది మీకు గౌరవం, జాతికి గౌరవం, మీరు ఉండాలా అన్నారు. కాబట్టి ఈ 2 కొద్దిగా కార్యక్రమాలు ఎంత త్వరగా అయిపోతే అంత త్వరగా లేదు. నాకు ఇంకేదైనా మనకు పదవులు కానీ పార్టీ కానీ ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా, ఇస్తారని ఆశ ఉంది. మన జాతికి కూడా కార్పొరేషన్ ఇస్తారని ఆశ ఉంది. ఎవరికైనా ఒక పదవి వచ్చినప్పుడు మనం కూడా ఎన్ని చేయడం కష్టం కాబట్టి మరి అంతవరకు నేను కొనసాగుతాను. ఆ తదుపరి నేను మీ అందరికీ సమావేశపెట్టి ఎవరికొరికి బాధ్యత లేపే కార్యక్రమం చేస్తాను. కొంతకాలం మట్టి చేస్తానని మట్టి హామీ ఇచ్చి నేను ఈరోజు అంగీకరిస్తున్నానని తెలియజేస్తాను.